టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్. సో వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ పరంగా మనకే కాదు అన్ని దేశాలకు సంబంధించినటువంటి రిపోర్ట్ అనమాట. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కింద ఏవైతే దేశాలు ఉన్నాయో ఆ దేశాలన్నింటిలో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడ ఏ దేశంలో ఎక్కువగా జరుగుతుంది, ఏ దేశంలో అభివృద్ధి ఎక్కువగా జరుగుతుంది, ఇటువంటి విషయాల గురించి యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి ఒక విభాగం అనమాట. దాన్నే కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అంటాం. UNCTAD అంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. ఆ విభాగం రెండు కలిసి ఇక్కడ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2024 సంబంధించినటువంటి రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకోసం ఈ రిపోర్ట్? సో ఇక్కడ ఏదైతే రిపోర్ట్ చెప్తూ ఉన్నామో అదేంటంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, UNCTAD అంటాం. ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసేటువంటి సంస్థ అనమాట. అంటే ఇది యునైటెడ్ నేషన్స్ యొక్క ఒక అనుబంధ విభాగం. సో ఇండియా అయితే ఈ యొక్క ఫ్లోస్ అనమాట. ఇక్కడ ఏంటంటే మన దేశంలోకి వేరే దేశాల నుంచి ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. అంటే విదేశాల నుంచి ఎక్కువగా మన దేశానికి ఇన్వెస్ట్మెంట్ వస్తుందా లేదా, పెట్టుబడులు వస్తున్నాయా లేదా అలా చెక్ చేసి చెప్పేటువంటిది అనమాట వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ అంటే. సో ఈ రిపోర్ట్ పరంగా 2023 టైంలో ఇంతకు ముందు కన్నా ఈ ర్యాంకింగ్ అనేది చాలా వరకు పడిపోయింది అనమాట. ఎంతవరకు అంటే నియర్లీ అంతకుముందు 2022 టైంతో పోలిస్తే 43% తగ్గి మొత్తం $28 బిలియన్ అమౌంట్ అనేది FDI నిధులు, అంటే ఇక్కడ మన దేశానికి వచ్చినటువంటి వేరే దేశం నుంచి వచ్చినటువంటి పెట్టుబడుల నిధులు అనేవి $28 బిలియన్ ఉన్నాయి. సో ఇదేంటంటే మన దేశం యొక్క ర్యాంక్ అనేది ఎంతకి వెళ్ళింది అంటే 15వ ర్యాంక్కి చేరడం జరిగింది. ఇండియా యొక్క ర్యాంకింగ్ అనేది 2023కు సంబంధించినటువంటి రిపోర్టు 2024లో వచ్చింది. అంతకుముందు సంవత్సరం అంటే 2022కు సంబంధించినటువంటి రిపోర్టు 2022లో రిలీజ్ అయింది. అప్పుడు మన దేశం యొక్క వాల్యూ ఎంత ఉందంటే 8th పొజిషన్లో రావడం జరిగింది. అండ్ అప్పుడు మన దేశానికి వచ్చినటువంటి పెట్టుబడుల యొక్క విలువ ఎంత అంటే $48 బిలియన్. బట్ ఇప్పుడు ఎంత అయిందంటే $28 బిలియన్ అనమాట. అంటే చాలా వరకు మన దేశానికి వచ్చేటువంటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏవైతే ఉంటాయో వాటిలో గణనీయంగా తగ్గిపోయాయి. అండ్ ఏ దేశంలో ఎక్కువగా ఉంది అంటే ఇంతకుముందు ఎక్కడ ఎక్కువగా ఉంది అంటే ఈ ఇయర్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏ దేశం ఫస్ట్ పొజిషన్లో ఉంది అంటే ఆబ్వియస్లీ ఫస్ట్ పొజిషన్లో ఎప్పుడైనా సరే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంటుంది. ఎందువల్ల అంటే ఆ దేశానికి వచ్చేటువంటి నిధులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ ఇచ్చారంటే ఆ దేశానికి $311 బిలియన్ అంత అమౌంట్ అనేది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనేవి యుఎస్కి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత పొజిషన్ వచ్చేసి చైనాలో $163 బిలియన్ అండ్ తర్వాత పొజిషన్ సింగపూర్ అనమాట. సింగపూర్ వచ్చేసి 160, హాంకాంగ్ వచ్చేసి $113 బిలియన్ అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇలా ర్యాంకింగ్స్ ఇస్తూ ఉంటే మన దేశానికి వచ్చినటువంటి ర్యాంకింగ్ వచ్చేసి 15వ ర్యాంకింగ్ అనమాట ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్నిటినీ కలిపి. సో నెక్స్ట్ హాంకాంగ్ తర్వాత బ్రెజిల్. సో బ్రెజిల్ కూడా అభివృద్ధి చెందుతున్న దేశమే. బ్రెజిల్లో వచ్చేసి 66 బిలియన్ అమౌంట్ అనేది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చే కెనడాలో వచ్చేసి 50 అనమాట, $50 బిలియన్. అండ్ ఫ్రాన్స్ పరంగా వచ్చేసి $42 బిలియన్. అండ్ జర్మనీ వచ్చేసి $37 బిలియన్. జర్మనీ తర్వాత మెక్సికో వచ్చేసి $36 బిలియన్. అండ్ స్పెయిన్ $36 బిలియన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండియాలో వచ్చేసి $28 బిలియన్. సో ఇంతవరకు మాత్రమే రిపోర్ట్. ఇంకా చాలా ఉన్నాయి దేశాలు, మెయిన్ ఇవన్నమాట. ఫస్ట్ పొజిషన్ ఏంటి, మన దేశం యొక్క నెంబర్ ఎంత అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పొజిషన్ వచ్చేసి US $311 బిలియన్ అమౌంట్ తోటి. అండ్ మన దేశం యొక్క ర్యాంక్ ఈ ఇయర్ ఎంత ఇవ్వబడిందంటే 15వ ర్యాంక్ అనమాట. లాస్ట్ ఇయర్ అయితే 8 వచ్చింది, ఈ ఇయర్ మాత్రం 15 రావడం జరిగింది. ఇండియాస్ ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్. ఎందుకోసం ఇటువంటి పైలట్ ప్రాజెక్ట్ అంటే ఎప్పుడైనా సరే పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పామంటే ఆ పైలట్ ప్రాజెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే కొత్తగా ఈ యొక్క కొన్ని ప్లేసెస్లో ప్రవేశపెట్టి ఆ తర్వాత ఆ యొక్క ప్రాజెక్ట్ అనేది అన్ని ప్రాంతాలకి
రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్లేసెస్కి, దేశంలో ఉన్నటువంటి మిగిలిన రాష్ట్రాలకు కూడా ఇస్తారనమాట. ఫస్ట్ అసలు ఇది ఎలా వర్క్ అవుతుందని టెస్ట్ చేయడానికి మొదట ఎక్కడైతే స్టార్ట్ చేస్తారో ఆ ప్లేస్ని పైలట్ ప్రాజెక్ట్ అని చెప్తాం. సో ఇక్కడ పైలట్ ప్రాజెక్ట్ అని ఏం చెప్తూ ఉన్నారంటే అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్. మన బొగ్గుని వెలికి తీసి దాన్ని హైడ్రో ఎలక్ట్రిసిటీకి వాడుతూ, మన ఎలక్ట్రిసిటీ జనరేషన్కి వాడుతుంటే మన బొగ్గుని చాలా రకాలైనటువంటి పద్ధతుల్లో మనం శక్తి వనరుగా వినియోగిస్తుంటాం. బట్ ఇక్కడ ఏదైతే మనం నిక్షేపాలు ఉన్నాయో, బొగ్గు గల నిక్షేపాలు ఉన్నాయో వాటిని అండర్ గ్రౌండ్లో ఉంచి కోల్ గ్యాసిఫికేషన్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది ఎవరు చేస్తూ ఉంటారంటే ఇటువంటి వర్క్ అంతా కూడా మినిస్ట్రీ ఆఫ్ కోల్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. అండ్ మినిస్ట్రీ ఆఫ్ కోల్ అంటే బొగ్గు గనుల శాఖ అనమాట. దీనిలో ఈస్టర్న్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ వారు ప్రయోగాత్మకంగా అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాసెస్ అనేది చేస్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్టు కోసం ఎక్కడ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగిందంటే కాస్తా కోల్ బ్లాక్ అనమాట. జమ్తారా, జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జమ్తారా ప్లేస్లో కాస్తా కోల్ బ్లాక్. ఇక్కడ అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ అనేది ఫస్ట్ టైం మన ఇండియా మొత్తం మీద ఫస్ట్ టైం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకోసం ఇక్కడ అండర్ గ్రౌండ్ అని చెప్తూ ఉన్నాం? కోల్ గ్యాసిఫికేషన్ ప్రాసెస్ అయితే చాలా చోట్ల జరుగుతుంది, బట్ అండర్ గ్రౌండ్ ఎందుకోసం తీసుకొని వచ్చారంటే ఈ చేసేటప్పుడు వెలువడేటువంటి గ్యాస్ పరంగా ఏవైతే వ్యర్థాలు ఉంటాయో అవి ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు, ఎయిర్ పొల్యూషన్ తక్కువగా చేయాలి, అండ్ దీనికి ప్రాజెక్ట్ కాస్ట్ అనేది తగ్గించాలి. ఇటువంటి అన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా కోల్ గ్యాసిఫికేషన్ అనేది అండర్ గ్రౌండ్లో చేయాలని భావిస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మీథేన్ కావచ్చు, హైడ్రోజన్ కావచ్చు, వాటిని ఇలా కోల్ గ్యాసిఫికేషన్ ప్రాసెస్ ద్వారా మనకి తీసుకోవడం జరుగుతుంది. అందుకోసం అండ్ దాంతోపాటు ఇక్కడ వచ్చేటువంటి మీథేన్, హైడ్రోజన్ అండ్ ఇంకా కొన్ని వచ్చేటువంటి బై ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఉపయోగపడతాయి. అండ్ ఇలా చేయడం వల్ల ఏంటంటే బొగ్గు గనుల శాఖ ఏదైతే ఉందో దాని యొక్క శక్తి సామర్థ్యాన్ని పెంచడానికి, ఇంకా ఎక్కువ కాలం సుస్థిరంగా ఈ బొగ్గు గనుల ద్వారా ఆదాయం అనేది మెరుగుపరచుకోవడం కోసం ఇలా అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడ ప్రయోగాత్మకంగా స్టార్ట్ చేశారంటే జార్ఖండ్ రాష్ట్రంలో స్టార్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ కోల్ అంటే బొగ్గు గనుల శాఖకి ఎవరు వర్క్ చేస్తూ ఉన్నారంటే జి కిషన్ రెడ్డి గారు. పాకిస్తాన్ డెలిగేషన్. సో పాకిస్తాన్ డెలిగేషన్ అంటే పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మధ్య కాలంలో మన దేశంలో ఉన్నటువంటి పవర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో జమ్మూ రాష్ట్రంలో, అక్కడ జమ్మూ ప్రాంతంలో ఉన్నటువంటి పవర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చెక్ చేయడానికి పాకిస్తాన్ నుంచి కొంతమంది అధికారులు వచ్చి చెక్ చేయడం జరిగిందనమాట. మన దేశంలో జరుగుతుంది కదా ఈ ప్రాజెక్ట్, బట్ ఎందుకు ఇదే మనకి ఈ పాకిస్తాన్ నుంచి వచ్చి చెక్ చేయడం జరిగిందంటే ఇక్కడ ఇండస్ వాటర్ ట్రీటీ అనేది ఒకటి ఉంది. సో ఇండస్ వాటర్ ట్రీటీకి మనం లోబడి మనం వర్క్ చేసేటప్పుడు మనం ఏ విధంగా వాటర్ని వాడుకుంటున్నాం అది చెక్ చేయడానికే పాకిస్తాన్ నుంచి మన దేశానికి అధికారులు వచ్చి చెక్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వాళ్ళు వచ్చి ఏం చేశారంటే పాకల్జాల్ ఒకటి అండ్ లోవర్ కల్నై, ఈ రెండు హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ అనమాట. ఎక్కడ ఉన్నాయంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో ఉన్నాయి. ఇవి 5 సంవత్సరాలుగా స్టార్ట్ అయ్యి చేస్తూ ఉన్నారు. ఇది ఏ విధంగా ఉందని రీసెంట్గా అయితే పాకిస్తాన్ నుంచి కొంతమంది అధికారులు వచ్చి చెక్ చేయడం జరిగింది. అండ్ ఈ విజిట్లో భాగంగా నియర్లీ 40 మంది బృందం పాకిస్తాన్ నుంచి వచ్చి ఈ ప్రాజెక్ట్ డిజైన్ ఏ విధంగా ఉంది, ఏమన్నా ట్రీటీలో చేసుకున్నటువంటి ఏవైతే ఒప్పందాలు ఉన్నాయో వాటిని ఏమైనా వైలేట్ చేశారా లేదా కరెక్ట్గా చేశారా లేదా అనేటువంటి విషయాల గురించి వాళ్ళు చెక్ చేయడం జరిగిందనమాట. సో ఇండస్ వాటర్ ట్రీటీ ఏంటో కూడా చూద్దాం మనం ఒకసారి. అండ్ ఇక్కడ మనం ఏదైతే ఇండస్ వాటర్ ట్రీటీ అని చెప్తున్నామో అది మన దేశానికి పాకిస్తాన్కి మధ్య జరిగినటువంటి ఒక ఒప్పందం. సో ఇండస్ వాటర్ ట్రీటీ ఎప్పుడు జరిగింది అంటే ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య 1960లో జరిగింది. దీని ప్రకారం ఏంటంటే ఈస్టర్న్ సైడ్ రివర్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఇక్కడ ఈస్టర్న్ సైడ్ రివర్స్ అంటే భారతదేశానికి అని కాదు, జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో ఈ యొక్క సింధు నది అండ్ దాని యొక్క ఉపనదులు ఏవైతే ఉన్నాయో అంటే జీలం, చినాబ్, బియాస్, రవి ఇటువంటి నదులు ఏవైతే ఉన్నాయో అవి ఫ్లో అయ్యే కేటగిరీని బట్టి కొన్ని తూర్పు వైపు వెళ్ళే నదులు, కొన్నేమో ఇంకొక వైపు అంటే వెస్ట్రన్ సైడ్ వెళ్ళే నదులుగా వర్గీకరించి, సో ఈస్టర్న్ నదులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ శాతం మన దేశంలో ఉన్నాయి. అండ్ వెస్ట్రన్ సైడ్ ఉండేటువంటి నదులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ శాతం పాకిస్తాన్ వైపు వెళ్తూ ఉన్నాయి. అందువల్ల ఈస్టర్న్ వైపు ఉన్నటువంటి నదులు ఏవైతే ఉన్నాయో సట్లైజ్, బియాస్,
రవి, ఇవి ఎక్కువ శాతం మన దేశంలో ఉన్నాయి కాబట్టి వీటిలో ఎక్కువ వాటర్ ఏదైతే ఉందో అది ఎక్కువ శాతం అంటే నియర్లీ 33 మిలియన్ ఎకర్ ఫీట్ అనమాట ఇంతవరకు మన దేశంలో ఉన్నది. అందువల్ల ఇవి మనం ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటాం. అండ్ ఇది పాకిస్తాన్ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసుకోవడానికి ఉండదు. అండ్ దాంతోపాటు వెస్ట్రన్ సైడ్ రివర్స్ ఏవైతే ఉన్నాయో ఇండస్ యొక్క నదులు, వాటి యొక్క ఉపనదులు, వాటిలో ఇండస్, జీలం, చినాబ్ ఈ నదులకు సంబంధించినంత వరకు ఇవి వెస్ట్రన్ సైడ్ ఉండడం వల్ల అంటే పాకిస్తాన్లో ఎక్కువగా ప్రవహించడం వల్ల వీటిల్లో నియర్లీ 135 మిలియన్ ఎకర్ ఫీట్ ప్రకారం ఎక్కువ శాతం ఈ జలాల యొక్క మొత్తం అనేది పాకిస్తాన్కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ట్రీటీ ప్రకారం ఏంటంటే ఇండియాకి ఏదైతే మనం రైట్ తీసుకున్నామో అంటే ఇక్కడ హైడ్రో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి మనం ఏదైతే వాటర్ యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నామో ఆ యొక్క నదులు ఏంటి, ఇక్కడ తీసుకున్నటువంటి పాకాల్దాలో ఒకటి లోవర్ కల్నాయ్ అనమాట. ఇవి ఈ పాకాల్దాలో వచ్చేసి చీనాబ్ నది మీద ఉంది. ఈ చీనాబ్ నది ఏమో మనకి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ట్రీటీలో పాకిస్తాన్కి చెందినటువంటిది కాబట్టి ఆ యొక్క జలాలను మనం వినియోగించుకోవడానికి మన దేశంలో పాటు పాకిస్తాన్కి చెందినటువంటి అధికారులు వచ్చి చెక్ చేస్తున్నారు. అంటే ఈ యొక్క ఒప్పందానికి వ్యతిరేకంగా ఎక్కువ జలాలని కనుక భారతదేశం వినియోగించుకుంటే ఈ ఒప్పందాన్ని తీసేసినట్టు అనమాట. అందుకోసమే సరిగ్గా ఉందా లేదా చెక్ చేయడానికి మన దేశానికి వచ్చారు. సో ఇక్కడ తీసుకున్నటువంటి పాకాల్దాల్ అయినా లోవర్ కల్నాయ్ అయినా ఈ రెండు నదులకి సంబంధించినటువంటి హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ని పాకిస్తాన్కి చెందినటువంటి అధికారులు వచ్చి చెక్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వెస్ట్రన్ రివర్ సబ్జెక్ట్ ఏవైతే ఉన్నాయో అవి డిజైన్ అండ్ ఆపరేషన్ చేసేటప్పుడు కూడా మన దేశం చెందినటువంటి అధికారులు వెళ్ళి అక్కడ చెక్ చేస్తారు. ఎందుకంటే ఎక్కువ వాళ్ళు వినియోగించుకుంటున్నప్పుడు మనకి సరిపోయినంత ఇస్తున్నారా లేదా. ఇలా రెండు దేశాల మధ్య ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా ఈ యొక్క నదుల యొక్క జలాల వినియోగం అనేది ఎప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. అండ్ ఇక్కడ కనుక ఏదన్నా మనం చీనాబ్ నది మీద కడుతున్నాం, ఇప్పుడు చూసినటువంటి ఏదైతే ఉన్నాయో హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ అవి చీనాబ్ నది మీద కడుతున్నాం. సో వాటిలో కనుక ఏదన్నా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఉంటే అప్పుడు పాకిస్తాన్కి చెందినటువంటి అధికారులు వాళ్ళ యొక్క అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ సంబంధించి రెండు దేశాల మధ్య మళ్ళీ ఇంకొకసారి మీటింగ్ పెట్టుకొని రెండు కలిసి చర్చించుకుంటాయి అన్నమాట. ఎవరు ఎంత జలాలు అనేవి వినియోగించుకోవాలి అనేటువంటి విషయాల మీద. అండ్ ఇది ఇండస్ వాటర్ సిస్టమ్ అనమాట. ఈ సిస్టమ్ ప్రకారం చెక్ చేస్తే మనకు అర్థమైపోతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ మన దేశంలో ఎక్కువగా అంటే తూర్పు వైపు రవి, బియాస్, సట్లెజ్ నదులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇవి ఎక్కువ శాతం మన దేశంలో ఎక్కువగా వినియోగించబడేటువంటి నదులు అనమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ పాకిస్తాన్ ప్రాంతంలో జీలం, ఇండస్, చినాబ్. బట్ ఈ చీనాబ్ నది ఏదైతే ఉందో దాని యొక్క నదుల యొక్క కొంచెం వరకు కూడా ఇక్కడ జమ్మూ ప్రాంతంలో ఉంది. బట్ మనం ఇక్కడ కనుక ఎక్కువ హైడ్రో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి వాటర్ని ఎక్కువ ఇక్కడ ఆపేస్తే ఇక్కడ చీనాబ్ నది ఏదైతే పాకిస్తాన్లో ప్రవహిస్తుందో అక్కడ వాటర్ లెవెల్ తగ్గిపోతుంది అనమాట. అందుకనే రెండు దేశాలు ఒక ఒప్పందం ప్రకారం ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం వాటర్ని వినియోగించుకోవడం జరుగుతుంది. ఏ యొక్క నదులు ఏ దేశం యొక్కకి ఎక్కువగా కేటాయించబడ్డాయనేది ఇంపార్టెంట్. ఈస్టర్న్ సైడ్ అంటే రవి, బియాస్, సట్లెజ్ వచ్చేసి ఇండియాకి, ఇండస్, జీలం అండ్ చినాబ్ ఇవి ఎక్కువ శాతం ఆ జలాల యొక్క వినియోగం అనేది పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.